హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తుంది. పాలు, పంచదార, కస్టర్డ్ పౌడరు, డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోవచ్చండి. నేను ఇక్కడైతే నా దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. వీటితో చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఏవైనా ఎక్స్ట్రా ఉన్నట్టయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని సన్నగా తరిగి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి పాలు కాచేటప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ని తీసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలండి. వేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే పాలను మరిగించుకోవాలి. చక్కగా ఇలా మరిగిన తర్వాత కొంచెం పాలను తీసి పక్కన పెట్టుకోండి. ఒక 2 గరిటెలు తీసుకుంటే చాలు. ఇవి పక్కన ఉంచుకోండి ఫ్రెండ్స్. ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు పక్కన తీసిన పాలల్లో 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పాలల్లో మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా గరిటెతో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇలాగ అడుగు అంటకుండా చక్కగా కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసానండి. మీరు స్వీట్ అంత ఇష్టపడాలనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. లేదు స్వీట్ మాకు బాగా ఉండాలి అనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇక్కడ నాకు కొంచెం స్వీట్ తక్కువ 2 వేసినా కూడా కొంచెం తక్కువగానే అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువే తింటారు. ఇప్పుడు మొత్తం అంతా ఇలా ఉండలు కట్టకుండా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే మనం చెయ్యాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. చక్కగా చూడండి, ఒక్కసారి చిక్కగా వచ్చింది కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఒకసారి మనకి ఇలా కలుపుతున్నప్పుడు గరిటెకి అంటుకున్నట్లు రావాలండి. అలా వస్తే చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా వస్తే మనకు కస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ బంద్ చేసేసి పూర్తిగా చల్లార్చుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుందాం. చాలా మంచిదండి ఇది హెల్త్కి. పిల్లలకి కానీ మనం కానీ ఎవరైనా సరే చక్కగా వారంకి ఒకసారి చేసుకొని తింటే మనకి చాలా ఆరోగ్యం ఉంటుంది. మంచిదండి, అసలు డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటే మంచిది. పిల్లలు మామూలుగా అయితే తినరు కదా, ఇలా సలాడ్లా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 1 గంట, చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇలా అయినా తినొచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు అప్డేట్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.